రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఒక ఫ్యామిలీ కార్డ్ ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారనమాట. అయితే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ వల్ల యూజెస్ ఏంటి, అసలు ఎందుకు ఈ కార్డులు అనేవి ఇవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఒక క్యూఆర్ కోడ్తో మన యొక్క కుటుంబ సభ్యుల వివరాలు, ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ఆరోగ్య వివరాలు, మిగతా అన్నీ కూడా ఒకే ఒక క్యూఆర్ కోడ్తో అయితే మన యొక్క కుటుంబానికి సంబంధించిన ప్రతి డేటా కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుందని చెప్పి సమాచారం అయితే ఉందండి. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్కి సంబంధించి అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలి, ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ వల్ల యూజెస్ ఏంటి, అసలు ఎందుకు తీసుకొస్తున్నారు, మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అన్నీ కూడా నేను అందులో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో అదేవిధంగా మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఫార్వర్డ్ చేసాం, అందులో కూడా చూడవచ్చు. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారనమాట. వచ్చే ఏడాది 2026 జూన్ నెల నాటికైతే దాదాపు 1,40,00,000 మందికి అయితే ఈ ఫ్యామిలీ కార్డులు అనేటివి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారము. జనవరి 2026 నుంచి లబ్ధిదారుల వివరాలు అనేటివి నమోదు చేస్తారనమాట ఈ కార్డుల కొరకు. సో అందులో మనకు ముఖ్యంగా పొందుపరుచుకునేటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ద్వారా మనం ముఖ్యంగా మన యొక్క కుటుంబ సభ్యుల వివరాలను ఒకే కార్డులో అయితే చూడవచ్చు. దీంతోపాటు మనకు ఏ సంక్షేమ పథకాలు ప్రభుత్వం ద్వారా వస్తున్నాయో చూసుకోవచ్చు. అదేవిధంగా మన ఫ్యామిలీలో ఎవరికైనా సంబంధించి పెన్షన్లు వస్తున్నాయా లేదా చూసుకోవచ్చు. అదేవిధంగా మన ఇంట్లో ఎవరైనా పిల్లలు ఈ యొక్క స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనేటివి వస్తున్నాయా లేదా అనేది చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వివిధ రకాల డాక్యుమెంట్స్ మన యొక్క ఫ్యామిలీకి సంబంధించి క్యాస్ట్, నేటివ్, ఇన్కమ్ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఒకే కార్డు ద్వారా అయితే రాబోతున్నాయి. అదేవిధంగా మన యొక్క కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకే కార్డు మీద అయితే ఇవ్వబోతున్నారనమాట. సో రేషన్ కార్డుల యొక్క వివరాలు, మీరు ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి రికార్డులు ఏదైనా నమోదు చేసుకున్నా కానీ ఇలా మన యొక్క కుటుంబ సంబంధించి ప్రతి సమగ్ర సమాచారాన్ని ఒకే ఒక కార్డులోకి ఒకే క్యూఆర్ కోడ్లోకి అయితే చేర్చబోతున్నారనమాట. దాన్నే మనము ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. అయితే ఇది మనకు స్మార్ట్ కార్డ్ రూపంలో అయితే రాబోతుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం రేషన్ కార్డ్ అనేది ఏ విధంగా అయితే చూస్తున్నామో సేమ్ అదేవిధంగా ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేవి రాబోతున్నాయి. సో ముఖ్యంగా వీటి వల్ల ప్రయోజనాలు ఏంటంటే, సో మనకి ఇక్కడ ఒక పథకానికి సంబంధించి మనం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ప్రతి డాక్యుమెంట్స్ కూడా మనం మాన్యువల్గా తీసుకొని వెళ్ళాలన్నమాట. అలా కాకుండా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా ఒకే ఒక ఐడి అనేది మనం మెన్షన్ చేసినట్లయితే మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఆటో ఫిల్ అనేది జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్లో. సో ఇక్కడ మనకు ఏంటంటే కొంచెం కాగితపు ఖర్చు అనేది తగ్గుతుంది. అదేవిధంగా డిజిటల్గా మన యొక్క డేటా అనేది మనం ఇస్తాం కాబట్టి సో ఎలాంటి తప్పులు రాయకుండా మనం అప్లికేషన్ అనేది చేసేదానికి ఆస్కారం ఉండదన్నమాట. సో డిజిటల్గా అన్నీ కూడా కరెక్ట్గా వెళ్ళిపోతాయి డేటా అనేది. ప్రభుత్వ పథకాలు ఇప్పుడు చాలామందికి కూడా వారు ఎంటర్ చేస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్లో తగిన తప్పులు అవన్నీ కూడా మెన్షన్ చేసి అప్లై చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ని అయితే కోల్పోతున్నారనమాట. సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఇవి చాలామంది కూడా చదువుకోలేని వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా చదువుకోలేని వాళ్ళకి సంబంధించి ఈ యొక్క కార్డులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పి నా ఉద్దేశము. సో ముందు రోజుల్లో అయితే వీటిని ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ వివరాలు అయితే ఉన్నాయి చూడండి. ఈ ఒక్క కార్డు ద్వారా 25 రకాల సేవలు అనేటివి ప్రభుత్వము కుటుంబాలకు అయితే అందించబోతుంది అనమాట. రాష్ట్రంలో 1,40,00,000 మందికి అయితే జూన్ 2026 లోపల అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తామని చెప్తుందనమాట. సో దీనికి ఆల్రెడీ కూడా టెండర్స్ అనేవి పిలవడం జరిగిందనమాట. టెండర్స్ కూడా ఓకే అయి ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందిందనమాట. సో మనకు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి మనం వచ్చే సంవత్సరంలో చూడవచ్చు. ఓకేనా. సో కొన్ని రకాల క్వశ్చన్స్ అంటే మీకు ఉండేటువంటి క్వశ్చన్స్ని కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఈ వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నానండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చున్నాను, మీరు కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఏపీ స్మార్ట్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అంటే ఏంటంటే ఇది ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే ఒక స్మార్ట్ కార్డు. ఈ కార్డు ద్వారా కుటుంబానికి వచ్చే అన్ని ప్రభుత్వ పథకాల వివరాలు ఒకే చోట కనిపిస్తాయి. సో ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది. ప్రభుత్వం ఒక మనిషి మీద ఒక కుటుంబానికి ఎంత ఖర్చు చేస్తుందనే డేటా కూడా సింపుల్గా అయితే ఇక్కడ వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ కార్డు ఎందుకు ఇస్తున్నారంటే ప్రతి చిన్న విషయానికి ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేకుండా ఒక స్కాన్తో మీ కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వ సేవలు, అర్హతలు, లబ్ధులు అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఈ కార్డును ఎవరు పొందుతారంటే మనం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ కింద ఎలిజిబుల్ అయినట్లయితే ఎగ్జాంపుల్కి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డు ఎప్పుడు ఇస్తారంటే డేటా అప్డేషన్ వచ్చేసి అంటే మన యొక్క ఫ్యామిలీ సంబంధించినటువంటి డేటా అప్డేషన్ అనేది జనవరి 2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కార్డులు వచ్చేసి జూన్ 2026లో పంపిణీ చేయబోతున్నారనమాట.
ఈ కార్డ్ని ఎలా ఉపయోగిస్తారంటే ఈ కార్డులో ఒక క్యూఆర్ కోడ్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మన యొక్క వివరాలు, మా కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా అందులో కనిపిస్తాయని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ కార్డు వల్ల బెనిఫిట్స్ ఏంటనేది. సో మనకి ఏ విధంగా ఉంటాయంటే, ఒకే కార్డుతో అన్ని పథకాల వివరాలు, ఆఫీసులకు తిరగాల్సిన పని లేకుండా, మరియు అర్హత ఉన్న పథకాలకు ఏవి అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వ సేవలు వేగంగా జరుగుతాయన్నమాట. పేపర్ వర్క్ కొంచెం తగ్గుతుంది. మనం చెప్పుకున్నట్లయితే పూర్తిగా పారదర్శకత ఉంటుంది. అంటే ఎలాంటి తప్పులు లేకుండా మనము ఒకే ఒక ఐడి ద్వారానే మన యొక్క అప్లికేషన్ ఆటోమేటిక్గా ఫిల్ అయ్యే విధంగా టెక్నాలజీ అనేది డెవలప్ కాబోతుందన్నమాట ఈ కార్డు ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డులో ఏ వివరాలు ఉంటాయంటే, మన యొక్క కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, రేషన్ కార్డుల యొక్క వివరాలు, అంటే రేషన్ డేటా, మనం ప్రతి నెల కూడా ఎంత రేషన్ తీసుకుంటున్నాం ఏంటి అనేది వివరాలు కూడా అప్డేట్ అవుతాయి. కుల ధృవీకరణ పత్రాలు, ఇన్కమ్, క్యాస్ట్, నేటివ్ సర్టిఫికేట్లన్నీ కూడా ఈ కార్డు ద్వారా అయితే మనం పొందవచ్చు. అదేవిధంగా వ్యాక్సినేషన్స్, ఈ యొక్క ఆరోగ్య డేటా కూడా మన యొక్క కుటుంబానికి సంబంధించి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మన కుటుంబంలో ఎవరైనా సరే పెన్షన్స్, స్కాలర్షిప్స్, వివిధ రకాల ప్రభుత్వ పథకాలు ఏవైనా పొందుతున్నా కానీ డేటా అంతా కూడా ఒకే కార్డు రూపంలో మన యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి వివరాలు కూడా అందజేసే విధంగా ఉంటాయని చెప్పి చెప్తున్నారనమాట. సో కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డు వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు మీ మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఎందుకంటే ఏదైనా సమాచారం ముందుగా వచ్చినప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం అనమాట. వీడియో కంటే ముందుగా మీరు ముందుగా తెలుసుకునేదానికి ఉంటుందన్నమాట ఆస్కారము. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి వీలైనంత వరకు లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీ అందరి లైక్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.